రానున్న 3-4 రోజులు అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ధాన్యం సేకరణ అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. లారీల సమస్య లేకుండా తగినన్ని లారీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధాన్యం సేకరణపై సోమవారం రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ నుండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మరో మంత్రి వాకిటి శ్రీహరిలతో కలిసి జిల్లా కలెక్టర్లు ధాన్యం సేకరణ సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఆదివారం పెద్ద ఎత్తున కురిసిన వర్షానికి ధాన్యం తడిసిన విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ను అడగగా జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సమాధానమిస్తూ ఆదివారం సాయంత్రం 4:45 నుండి 5 గంటల మధ్య గాలితో కూడుకున్న భారీ వర్షం వచ్చిందని, దీని కారణంగా జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, హాలియా తదితర ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసిందని, కల్లాలలో ఉన్న ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా రైతులు టార్పాలిన్లు కప్పుకున్నారని, అయినప్పటికీ బలమైన ఈదురు గాలుల కారణంగా టార్పాలిన్లు ఎగిరిపోయి ధాన్యం తడిసిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం తడిసిన ధాన్యం ఆరిపోయిందని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద ఉన్న ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వాతావరణ శాఖ సూచనల ప్రకారం రానున్న 3-4 రోజులు అకాల వర్షాలు వచ్చేందుకు అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల వల్ల ధాన్యం తడవకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. గత సాయంత్రం కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కల్లాలలో ఉన్న ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసిపోయిందని, రానున్న 3-4 రోజులు కూడా అకాల వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున ఇన్ఛార్జి మినిస్టర్లు, జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి మే నెల మొత్తం అత్యంత కీలకమైన మాసమని, అందువల్ల పూర్తి క్రమంగా ఉండి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. గత 2 సంవత్సరాలు రాష్ట్రంలో ధాన్యం సేకరణ సవ్యంగా సాగిందని, ఈ సంవత్సరం కూడా అదేవిధంగా నిర్వహించాలని, జిల్లా కలెక్టర్లు ముందే వాతావరణ శాఖ నుండి వెదర్ రిపోర్ట్ తెప్పించుకొని ధాన్యం తడవకుండా సంసిద్ధం కావాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంరక్షించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్కు హాజరైన రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆదివారం తన నియోజకవర్గంలో సైతం పెద్ద ఎత్తున వర్షం రావడం జరిగిందని, దీనివల్ల ధాన్యం తడిసిపోయిందని, గడిచిన 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం అత్యధికంగా ధాన్యం దిగుబడులు వచ్చాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ట్రాన్స్పోర్ట్ సమస్యలు రాకుండా చూడాలని, గన్నీ బ్యాగుల సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు సంబంధిత ఇన్ఛార్జి మంత్రులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, జిల్లా కలెక్టర్లు ధాన్యం కొనుగోలుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి మొదలుకొని పై స్థాయి వరకు ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షణ చేయాలని చెప్పారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్కు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి. శ్రీనివాస్, డిఆర్టీఓ శేఖర్ రెడ్డి, పౌర సరఫరాలు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.